42వ అధ్యాయము. శ్రీకృష్ణుడు కుబ్జపై దయజూపుట, ధనస్సును విరచి రక్షకబడులను హతమార్చుట, కంసుడు ఆందోళనకు గురియగుట. శ్రీ శుకుడు చెప్పెను, పరీక్షిన్ మహారాజా, శ్రీకృష్ణుడు సుధాముని అనుగ్రహించిన పిమ్మట ఆత్మీయులతో కూడి రాజమార్గమున సాగిపోవుచుండెను. అప్పుడు ఆ స్వామి ఒక యువతిని చూచెను. ఆమె ముఖము సుందరముగా నుండెను, కానీ ఆమె గూని కలిగి యునుట వలన కుబ్జ అను పేరుతో పిలువబడుచుండెను. ఆమె తన చేతులలో చందనాది అనులేపన ద్రవ్యములు గల పాత్రలను పట్టుకొని పోవుచుండెను. సకల ప్రాణులపై కరుణరసమును ప్రసరింపచేయుచుండెడి ఆ శ్రీకృష్ణ ప్రభువు ఆమెపై కృపజూపుటకై నవ్వుచు ఇట్లు ప్రశ్నించెను, సుందరి, నీవు ఎవరు? ఈ చందనానులేపనములను ఎవరి కొరకు తీసుకొని వెళ్ళుచున్నావు? యథార్థమును తెలుపుము. మేలైన ఈ అంగరాగములను మా ఇరువురికినీ ఇమ్ము. ఇచ్చితివేని త్వరలోనే నీకు మిగుల శ్రేయస్సు కలుగును. అంతటా కుబ్జ ఇట్లనెను, సుందర, నేను కంసుని దాసిని, నన్ను త్రివక్ర అని అందురు. నేను అనులేపనములను అలదుటకై నియమింపబడితిని. నేను సిద్ధపరచిన చందనాది అంగరాగ ద్రవములనిన కంసునకు మిక్కిలి ఇష్టము. అందువలన ఆ రాజు నన్ను ఎంతగానో ఆదరించును. ఈ అంగలేపనములను అలదుకొనుటకు నిజముగా మీరే అర్హులు. శ్రీకృష్ణుని రూప వైభవమునకును సౌకుమార్యమునకును రసికత్వమునకును సుందర మందహాసమునకును మధురాలాపములకును ఆకర్షణీయమైన చూపులకును ఆ కుబ్జ ముగ్ధురాలయ్యను. వెంటనే ఆమె మనస్సు కృష్ణపరమయ్యను. అంతటా ఆమె చొక్కమైన ఆ అనులేపనములను ఆ ఉభయులకును సమర్పించెను. పిమ్మట వారు ఆ మైపోతలను నాభికి పైభాగమున గల వక్షస్థలాది అంగముల యందు అలదుకొనిరి. శ్రీకృష్ణుడు శ్యామవర్ణ శోభితమైన తన శరీరముపై పసుపు పచ్చని అంగరాగములను, బలరాముడు శ్వేతవర్ణ రంజితమైన తన దేహముపై ఎర్రని అనులేపములను పూసుకొని తేజరిల్లిరి. అనులేపములను సమర్పించిన కుబ్జపై కృష్ణ భగవానుడు ప్రసన్నుడయ్యను. తనను దర్శించినందులకు ప్రత్యక్ష ఫలమును ప్రసాదించుటకై వంకరలు తిరిగియున్న మువ్వంకరలతోనున్న ఆమె దేహమును చక్కజేయుటకై సర్వాంగ సుందరముగా చేయుటకై ఆ ప్రభువు నిశ్చయించుకొనెను. పిమ్మట ఆ స్వామి ఆమె యొక్క 2 పాదాగ్రములను తన పాదములతో అదిమిపట్టి ఆమె చిబుకము అంటే గడ్డము క్రింద తన 2 వ్రేళ్లను చేర్చి మీదికెత్తెను. అట్లు ప్రేమను ముక్తిని అనుగ్రహించే శ్రీకృష్ణ భగవానుని కరస్పర్శతో పైకెత్తబడగనే వంకర్లన్నీయును తొలగిపోయి అవయవములు పూర్తిగా చక్కబడి ఆమె ఒక యువతి లలామగా రూపొందెను. అంతటా ఆమె కటి సౌందర్యము ఇనుమడించెను. వక్షస్థల వైభవము ఇంపెసలారెను. ఒక్క క్షణములో కుబ్జ యొక్క రూప లావణ్యములు మిక్కి మనోహరములయ్యను. నడకలలో చూపులలో అందములు చిందెను. అంతటా ఆ సుందరి శ్రీకృష్ణునిపై మరులుగొని ఆ స్వామి యొక్క ఉత్తరీయాంచలమును పట్టుకొని లాగుచూ దరహాసముతో ఇట్లనెను, మహావీర, మా ఇంటికి వెళ్ళుదము రమ్ము. నిన్ను ఇచ్చట విడిచిపెట్టి వెళ్ళుటకు నా మనస్సొప్పుటలేదు. నీవు నా చిత్తమును కలవరపెట్టితివి. నిన్ను దర్శించినంతనే నా మనస్సు వశము తప్పినది. పురుషోత్తమ, నన్ను అనుగ్రహింపుము. బలరాముని సమక్షమున ఆ తరుణి తనను ఇట్లు అర్థించుచుండగా శ్రీకృష్ణుడు తన అగ్రజుని తన అనుయాయుల ముఖములను గాంచి దరహాసమనొచ్చుచు ఆమెతో ఇట్లు వచించెను, సుందరవదన, నేను వచ్చిన పని పూర్తి అయిన పిమ్మట నీ ఇంటికి తప్పక వచ్చెదను. నీ గృహము సాంసారిక బాధలకు గురి అయిన పురుషుల యొక్క మనస్తాపములను తొలగించునట్టిది. ఇండ్లు వాకిండ్లను వీడి వచ్చిన మా వంటి బాటసారులకు మీ సదనమే ఆశ్రయము గదా. కృష్ణప్రభువు మృదు మధుర వచనములతో సమాధానపరచి ఆమెను వీడ్కొనెను. పిదప ఆ స్వామి తన వారితో కూడి రాజ్యమార్గమున వెళ్ళుచుండగా వ్యాపారులు వివిధములగు కానుకలను, చందన తాంబూలములను, పూలమాలలను సమర్పించి బలరామకృష్ణులను అర్చించిరి. శ్రీకృష్ణుని దర్శనమైనంతనే నగర భామినుల మనస్సుల ఆ స్వామి పట్ల ఆకర్షింపబడెను. అంతటా వారు తమను తాము మరచిపోయిరి. ఆ పారవశ్యములో వారి వస్త్రములు, కుప్పుముడులు, కంకణములు సడలిపోసాగాను. అప్పుడు వారు చిత్తరువుల వలె ఎక్కడి వారక్కడ నిశ్చేష్టులై ఉండిపోయిరి. అనంతరము శ్రీకృష్ణుడు పౌరుల ద్వారా ధనుర్యాగ స్థానమును తెలుసుకుని అందు ప్రవేశించెను. అతడు ఆ స్వామి ఇంద్రధనస్సు వలె అద్భుతమైన ఒక వింటిని చూచెను.
స్వర్ణాలంకార శోభితమైన ఆ ధనస్సును కొందరు పురుషులు పూజించుచుండిరి. పెక్కుమంది యోధులు కడు జాగరూకులై దానిని రక్షించుచుండిరి. రక్షక భటులు వారించుచున్నను వారిని లెక్కసేయక శ్రీకృష్ణుడు బల ప్రయోగముతో దానిని తన చేతిలోనికి తీసుకునెను. పిమ్మట ఆ ప్రభువు తన వామహస్తముతో దానిని అవలేలగా పైకెత్తి అతడి జనులందరూ చూచుచుండగానే వింటినారిని సంధించెను. ఒక్క నిమిషములో ఆ స్వామి ఆ అల్లె త్రాడును లాగి బలమైన మదుపు టేనుగు చెరుకు గడను వలె ఆ ధనుస్సును 2 ముక్కలు గావించెను. కృష్ణ భగవానుడు ఆ ధనుస్సును వేయునప్పుడు ఏర్పడిన శబ్దము ఆకాశమునందును అంతరిక్షమునందును సకల దిక్కుల యందును నిండెను. ఆ ధ్వని చెవిలో సోకినంతనే కంసుడు భయముతో వణికిపోయెను. ఆ ధనుస్సును రక్షించుచున్న యోధులను వారి అనుచరులను మిగుల కుపితులైరి. పిమ్మట వారు బలరామకృష్ణులను హింసింపదలచి సాయుధులై పట్టుకొనుడు బంధింపుడు అని కేకలు పెట్టుచూ వారిని చుట్టుముట్టిరి. అంతటా బలరామకృష్ణులు తమను చంపుటకై ఉద్యుక్తులైన ఆ రాజభటుల యొక్క దుడుకు చేష్టలను గమనించి క్రుద్ధులైరి. వెంటనే వారు అచట విరిగిపడి ఉన్న ధనుస్సు యొక్క ముక్కలను చేబూని వాటితో ఆ యోధులను చావమోదిరి. జై శ్రీకృష్ణ. ఆ సమయమున రక్షక భటులకు తోడుగా నిలుచుటకై కంస ప్రేరణతో వచ్చిన యోధులను కూడా ఆ యదువీరులు హతమార్చిరి. పిదప వారు యజ్ఞశాల ప్రధాన ద్వారము నుండి బయటకు వచ్చి మిగుల సంతోషముతో మధురాపుర శోభలను గాంచుచూ సంచరించిరి. అప్పుడు పురవాసులు అందరూ ఆ మహాపురుషుల యొక్క అద్భుత శౌర్య పరాక్రమములను గూర్చి విని ఎంతయో ఆశ్చర్యపడిరి. పిమ్మట వారు ఆ యదువీరుల యొక్క పటిమను ధైర్య సాహసములను నిరుపమాన రూప వైభవములను చూచి వీరు మానవ మాతృలు గారు దైవాంశ సంభూతులే అని తలపోసిరి. ఆ సోదరులు ఇరువురు నగర వీధులలో స్వేచ్ఛగా సంచరించుచుండిరి. ఇంతలో సూర్యుడు అస్తమించెను. అంతటా బలరామకృష్ణులు తోడి గోపాలులతో కూడి నగరమునకు వెలుపల నందాదులు విశ్రమించుచున్న తమ బండ్ల కడకు చేరిరి. పొంకమైన శరీరాంగముల వైభవమును బట్టి లక్ష్మీదేవి జగదేక సుందరి. ఆమె సౌందర్యాతిశయమునకు ముక్తులైన బ్రహ్మాది దేవతలు ఆమె తమకు దక్కిన బాగుండును అని ఎంతగానో కోరికపడిరి. కానీ ఆ లక్ష్మీదేవి మాత్రము శ్రీహరి యొక్క సర్వాంగ రూప వైభవమునకు ఆకర్షితురాలై ఆ పురుషోత్తముని వరించినది. అనగా శ్రీహరి యొక్క లోకాతీతమైన అవయవ సౌభాగ్యము అతిలోక లావణ్యవతి అయిన లక్ష్మీదేవిని కూడా ముగ్ధురాలిని చేసినదన్నమాట. అట్టి పరమపురుషుని యొక్క అద్భుత రూప సౌభాగ్యములను గాంచుచు ఆనందించడి భాగ్యము అబ్బుట పెక్కు జన్మల తపఫలముగాక మరేమగును. ఈ విషయమును గూర్చియే శ్రీకృష్ణుడు గోకులమును వీడి మధురకు వచ్చినప్పుడు విరహాతురలైన గోపికలు ఇట్లు అనుకునిరి. రేపటి సుప్రభాతము మధురానగర వాసులకు సుఖావహముగాగలదు. గోపికలు నాడు పలికిన మాటలు నేడు సత్యములైనవి. ఏలయన మధురవాసులు శ్రీకృష్ణుని సౌందర్య మాధుర్యములను తనివిదేర ఆస్వాదించుచు పరమానందభరితులైరి. విడుదలకు చేరిన పిమ్మట బలరామకృష్ణులు పాదములను హస్తములను ప్రక్షాళమర్చుకొని పాయసాన్నముల వంటి ఆహారమును ఆరగించిరి. మరునాడు కంసుడు చేయదలచిన పన్ను గడలను గూర్చి ఎరింగి వారు ఆ రాత్రి సుఖముగా గడపిరి. బలరామకృష్ణులు అవలేలగా ధనుస్సును విరిచిన విషయములను దాని రక్షణకై తాను పంపిన యోధులను వధించిన సంగతులను కంసునకు తెలియవచ్చెను. ఆ యదువీరుల పరాక్రమములకు అతడు ఎంతయో భీతిల్లెను. దుశ్చింతలలో మునిగియున్న ఆ దుష్టునకు నిద్రయే కరువయ్యెను. కనులు మూసినను తెరిచినను మృత్యు సూచకములైన పెక్కు అపశకునములు గోచరింపసాగాను. నీళ్లలోనూ అద్దమునందును చూచుకునినప్పుడు వాని ప్రతిబింబమునందు అతనికి శిరస్సు లేకుండా మొండెము మాత్రమే కనపడుచుండెను. ఆకాశమున చంద్రుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఇద్దరుగా గోచరించుచుండెను. అట్లే ప్రతి నక్షత్రము రెండుగా కనబడసాగాను. వానికి తన నీడయందు శరీరము శిథిలమైనట్లుగా తోచుచుండెను. చెవులలో చేతుల వ్రేళ్లు ఉంచినప్పుడు ప్రాణముల యొక్క శబ్దములు వినబడకుండెను. వృక్షములు బంగారు ఛాయలతో ఒప్పుచున్నట్లు కనబడుచుండెను. దుమ్ముల మీదను బురదపైనను అడుగుడిచున్నప్పుడు పాదముద్రలు కనబడకుండెను. స్వప్నములలో ప్రేతలను కౌగులించుకున్నట్లుగాను గాడిదపై ఎక్కిపోవుచున్నట్లుగాను విషమును భక్షించుచున్నట్లుగాను చూచుచుండెను. ఇంకను జపా కుసుమమాలను ధరించినట్లుగాను శరీరమునందు అంతటను నూనెను పూసుకున్నట్లుగాను దిగంబరముగా ఉన్నట్లుగాను తోచసాగెను. ఈ విధముగా అతనికి స్వప్న జాగ్రత్తవస్థల యందు ఇంకను పెక్కు అపశకునములు పొడసూపెను. ఆ కారణమున అతని చింత అధికమాయను. మృత్యుభీతి మెండయ్యను. కంటిపై కునుకు లేకుండెను. పరీక్షిని మహారాజా ఆ రాత్రి ఎట్లో గడిచెను. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించెను. అంతట కంసుడు మల్ల క్రీడా మహోత్సవమునకై ఆదేశించెను. వెంటనే కొంతమంది రాజోద్యోగులు మల్ల రంగమును సిద్ధపరచి దానిని చక్కగా అలంకరించిరి.
తూర్యధ్వనులు, ఢంకాధ్వనులు మొదలయ్యను. ప్రేక్షకులు కూర్చుండుటకై మంచెలను నిర్మించి వాటిని పూలమాలలతోడను, పతాకములతోనూ, వస్త్రములతోనూ, తోరణములతోనూ అలంకరించిరి. బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలగు పౌరులు, జానపదులు రాజాజ్ఞ ప్రకారము అందు ప్రవేశించి తమ తమ స్థానములలో కూర్చుండిరి. ఆహ్వానములపై ఇతర దేశముల నుండి వచ్చిన రాజులు యథోచితముగా ఆసనములను అలంకరించిరి. కంసప్రభువు రాజసింహాసనపై ఆసీనుడయ్యను. మంత్రులను, మండలేశ్వరులను అతని చుట్టూను చేరి కూర్చుండిరి. కానీ అపశకున మూల కారణముగా అతని మనస్సు మాత్రము ఆందోళనకు గురి అయి ఉండెను. తూర్యాది వాద్యములు మ్రోగదొడంగెను. అప్పుడు మదించియున్న మల్లయోధులు చక్కగా అలంకృతులై భుజాస్ఫాలన మొనర్చుచు తమ మల్లాచార్యులతో కూడి అందు ప్రవేశించిరి. చానూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోషలుడు మొదలగు ప్రముఖ మల్లయోధులు వెనసొంపైన వాద్యధ్వనులకు పొంగిపోవచ్చు రంగస్థలమునకు చేరిరి. కంసుని ఆహ్వానముపై వచ్చిన నందుడు మొదలగు గోపాలురు అందు ప్రవేశించి తాము తీసుకొని వచ్చిన కానుకలను ఆ కంసరాజునకు సమర్పించిరి. పిమ్మట వారు తమ కొరకై ఏర్పాటు చేయబడిన మంచెలపై ఆసీనులైరి. జై శ్రీకృష్ణ.